ఈనాడు సంస్థ వ్యవస్థాపకులు అనేక రంగాల్లో మరి తెలుగు సమాజాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. మరి ఈరోజు ఆయన పరమార్థించడం చాలా బాధాకరం. నిజంగా అటువంటి వ్యక్తి కృష్ణా జిల్లా పెదపార్పూర్లో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్యంగా మరి పత్రికా రంగంలో మరి తెలుగు భాషకి సేవ చేస్తూ తెలుగు సినిమా రంగంలో కానీ అనేక రంగాల్లో అనేక రకాలుగా ఆయన చేసినటువంటి సేవలు ఇప్పటికీ మర్చిపోలేం. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన పరమావధించారంటే చాలా బాధగా ఉంది. తప్పకుండా వారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, అలాగే మరి ఆయనకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. తెలుగు రాష్ట్రాల్లో జర్నలిజానికే ఒక అర్థాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి స్వర్గీయ రామోజీరావు గారు. భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చి సత్కరించినటువంటి వ్యక్తి. అన్ని రంగాల్లో కూడా తన ముద్రని వేసుకుని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అమలవలసినటువంటి విషయాల్లో ఒంటరి పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈనాడు పేపర్ కానీ ఈటీవీ ఛానల్స్ ద్వారా కానీ ప్రజల్లో అనేక విధాలుగా చైతన్యాన్ని తీసుకురావటం. కానీ దురదృష్టం ఏంటంటే ఆ వయసులో ఉంటే కూడా ఏదో ఒక రకంగా తప్పుడు కేసులో ఆయన ఒక రోజన్నా జైల్లో పెట్టాలని చెప్పి జగన్ పడినటువంటి తాపత్రయం మనందరం కూడా చూసాం. అది చాలా బాధాకరం. అలాంటి వ్యక్తిని అలాంటి సమయంలో ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ తప్పు చేయనప్పటికి కూడా మన సైకో ఏ విధంగా ప్రవర్తించాడో కూడా మనం గమనించాం. ఏదేమైనా ఆయన యొక్క మృతికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా ధైర్యాన్ని ప్రసాదించాలని, ఆయన యొక్క ఆశయ మార్గంలో ఇవన్నీ కూడా ఆయన సంస్థలన్నీ కూడా అదేవిధంగా ఆయన లేకపోయినప్పుడు కూడా ఆ సిబ్బంది కానీ యాజమాన్యం కానీ కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెల్లవారుతూనే మనసును కలిచివేసే వార్త పెద్దలు ఈనాడు సంస్థల అధినేత శ్రీ చెరుకూరి రామోజీరావు గారి మహాభినిష్క్రమణం. నేనైతే ఆయనది మహాభినిష్క్రమణమే అని పిలుస్తా. ఏమిటి మహాభినిష్క్రమణం అంటే, జనరల్గా శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు మహాభినిష్క్రమణం అన్నారు. ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈనాడులోనే మహాభినిష్క్రమణం అన్నారు. అది ఎంతో గొప్పవారికి వాడే మాట. నాకు రామోజీరావు గారు అంటే అంతే 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 ఇష్టం అనుకోండి, గౌరవం అనుకోండి, అభిమానం అనుకోండి, ఏదైనా అనుకున్నా అంత విశిష్ట వ్యక్తిని కలవటమే ఇంకా తీపి జ్ఞాపకం. ఒక 6 నెలల క్రితం నాకు ఆయన ఇంతకుముందు కొన్ని సందర్భాల్లో నిమిషం అరనిమిషం మాట్లాడుకున్నప్పటికీ 6 నెలల క్రితం నాకు ఒక అరగంట సమయం అని ఇచ్చి ఆ సమావేశం 2 గంటల పైగా వారితో మాట్లాడటం జరిగింది. వయసులో ఎంతో చిన్నవాడినైనా నన్ను కూడా మీరు అంటే, అయ్యా దయచేసి నన్ను అవమానించొద్దు, ఇలాంటి మహానుభావులు నన్ను మీరు అంటాం నేను భరించలేను అంటే వయసు బట్టి కాదు అని ఎంతగానో ఈ అరాచక పాలన పైన పోరాడుతూ ఈరోజు ఈ రాక్షస పాలన అంతమైంది అంటే అందులో సింహభాగం ఆయన ఈ ప్రభుత్వ అవినీతిని తూర్పాడ పట్టిన తీరే అని
చెప్పుకోవటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి అటువంటి ఆ మహానుభావులు నాకు సమయం ఇవ్వటమే కాకుండా వారి చిన్నతనం నుంచి ఎన్నో విషయాలు మా తాతగారితో ఆయనకెంతో, వారిద్దరూ పక్కనే ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు విజయవాడలో, ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ వారి చిన్నతనం నుంచి వారి లైఫ్లో మేజర్ ఈవెంట్స్ అన్నీ చెప్తూ, రాజకీయాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా మరి కొన్ని విషయాలు వారి వద్ద నుంచి తెలుసుకోవటం నిజంగా నా జీవితంలో ఆ 2 గంటల సమయం మరచిపోలేని సమయం అని చెప్పుకోవచ్చు. ప్రతి నిమిషం గుర్తుండిపోతుంది.